అనేక రాష్ట్రాల్లో దళితులపై దుర్మార్గమైన దాడులు కొనసాగుతా ఉన్నాయి. వీటి నివారణ కోసం ఏమాత్రం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయట్లేదు. అదే క్రమంలో అత్యున్నతనతి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఈ కులవివక్ష మతోన్మాదం ఏ రకంగా దాడి చేస్తుందో ఈ యొక్క 2 ఘటనలని మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఒక రకంగా కేంద్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి గవాయి పైన బూటుతో దాడి చేయటం అనేది ఇది మతోన్మాదం. ఒక రకంగా అది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు. ఒక రకంగా అది యాదృచ్ఛికంగా జరిగింది కాదు, పథకం ప్రకారం జరిగింది. కాబట్టి ఇది మతోన్మాదం, దుర్మార్గమైన పద్ధతిలో చేసిన దాడి. రెండవది, ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసరు తెలంగాణ చెందిన సికింద్రాబాద్ చెందిన హర్యానా క్యాడర్లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణ కుమార్ పైన ఒక ఉద్దేశపూర్వకంగా కులవివక్ష, ఆయన ఒక రకంగా మంచి పోస్టులు ఇవ్వకపోవటం, ఆయనకి కారులో అవకాశం ఇవ్వకపోవటం, ఒక రకమైన పద్ధతిలో ఈరోజు అత్యున్నతమైన పద్ధతుల్లో ఉన్నటువంటి పదవులు ఉన్న వాళ్ళ మీద ఈ రకమైన కులవివక్ష చూపటం అనేది దుర్మార్గం. దాని కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యొక్క ఆత్మహత్యకి సంబంధించి ఆయన ఒక 9 పేజీలు సూసైడ్ రాసిన పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము కేవీపీఎస్గా, ఆదివాసీ గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్న విషయం, ఈరోజు ఆ యొక్క సూసైడ్ నోటీసును బయటపెట్టాలి. అదే క్రమంలో ఒక పూర్ణ కుమార్ మీద జరిగిన ఆత్మహత్యకు సంబంధించిన కారకులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో ఆయన భార్య ఐఏఎస్ ఆఫీసర్, ఆమె కేసు పెట్టింది. అక్కడ ఉన్నటువంటి హర్యానా సంబంధించిన డీజీపీ అలానే మరో ఆఫీసర్లు ఈ రకంగా ఇబ్బంది పెట్టని చెప్పి ఆమె కేసు నమోదైంది. కాబట్టి ఈ కేసుని ప్రత్యక్షంగా పరిశీలన చేసి ఈ ఆత్మహత్య గల కారణాలని పరిశీలించని చెప్పి కోరుతా ఉన్నాం. అదే క్రమంలో ఈరోజు దళితుల మీద జరిగే దాడులతో పాటుగా ఈరోజు వ్యవసాయ కూలీల మీద కూడా ఆత్మహత్యలు పెరిగిపోతుందని చెప్పి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెబుతా ఉన్నాయి. జాతీయ నేర రిపోర్టు చెప్పినట్టుగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, వ్యవసాయ కూలీల మీద ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వీటి మీద ప్రత్యక్షమైన పరిశీలన చేసి వీటి నివారణ కోసం పాలకులు ప్రయత్నం చేయాలి, కానీ చేయట్లా. ఈ మధ్యకాలంలో మనం పరిశీలిస్తే బీజేపీ పాలిట రాష్ట్రాలుగా ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్తో పాటుగా మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయని చెప్పి జాతీయ క్రైమ్ రిపోర్ట్ చెబుతా ఉన్నాయి. కాబట్టి ఈ రిపోర్ట్ను ఆధారం చేసుకుని వీటి నివారణ కోసం ప్రయత్నం చేయాలి. నివారణ కోసం ప్రయత్నం చేయకుండా ఈరోజు బాధితులకు రక్షణ కల్పించుకునే పరిస్థితి ఉంది. ముద్దాయిల్ని కాపాడటం కోసం ఈరోజు పాలకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి ఉన్నటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో చట్టాలు నీరుగార్చడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకోసంగా ఈ చట్టాలను కాపాడుకోవాలని చెప్పి కోరుతూ, అదే క్రమంలో అత్యున్నత న్యాయస్థానంలో జరిగినటువంటి ఈ గవాయి మీద జరిగినటువంటి దాడి అనేది భారత రాజ్యాంగంపై జరిగిన దాడి, భారత ప్రజలపై జరిగిన దాడి, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఈ దాడులకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా ఉద్యమం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేవీపీఎస్ ఆదివాసీ గిరిజన సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో పాల్గొనే అన్ని సంఘాలు కూడా తన అభిప్రాయం చెప్పి ఒక కార్యాచరణ కోసంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.